హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. ఈరోజు మన రెసిపీ రాయలసీమ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ రాగి సంగటి. ఈ రాగి సంగటిని మనం ఏ కూరలోకి తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా మా నెల్లూరు స్టైల్లో రాగి సంగటిని నెల్లూరు చేపల పులుసుతో తింటే అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ రోజుల్లో రాగి సంగటి రాగి ముద్దలు తినడం చాలా వరకు తగ్గించేశారు. కానీ వారానికి 1-2 సార్లు ఇలా హెల్దీ ఫుడ్ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. రాగి సంగటి కోసం నేను ఇక్కడ అరకప్పు వరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. ఇది దొడ్డ బియ్యం అని కూడా అంటారు. ఒకవేళ మీ దగ్గర రేషన్ బియ్యం లేనట్లయితే గనక నార్మల్గా మనం ఇంట్లో యూస్ చేసుకునే రైస్ని కూడా మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఒక అరగంట సేపు అయినా ఈ బియ్యాన్ని నీళ్ళల్లో నానబెట్టాలి. అప్పుడే మనకు ఉడికించుకోవడానికి ఈజీగా ఉంటుంది, మంచిగా రైస్ అనేది కుక్ అవుతుంది. ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం నీళ్లు పోసి నానబెట్టుకున్నాం. ఇప్పుడు రేషన్ షాపుల్లో మనకు ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నారండి. చూసి కడుక్కోవాలి, ఎందుకంటే ఆ ఫోర్టిఫైడ్ అనేది పోతే దానిలో ఉన్నటువంటి పోషకాలన్నీ పోతాయి కనుక అవి కింద పడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు ఇది నానే లోపల ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో అరకప్పు బియ్యానికి 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఎవరైనా తగ్గించి వేసుకోవాలి, ఇంత వేసుకోము అనుకున్న వాళ్ళు అరకప్పు రైస్కి అరకప్పు రాగి పిండి సరిపోతుంది. నేను ఇక్కడైతే 1 కప్పు తీసుకున్నాను. ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం మెత్తని పేస్ట్లా కలుపుకోవాలి. పిండి డైరెక్ట్గా వేస్తే మనకు ఉండలు కడుతుందండి. అలా ఉండలు కట్టకుండా ఉండాలి అనుకున్నట్లయితే ఈ విధంగా మనం నీళ్లు పోసి ముందుగానే కలిపి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో నేను కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద నేను 1 కప్పు ఆల్రెడీ నేను పిండిలో వేశాను కదా, ఈ కప్పుతో నేను రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇదే కప్పుతో 5 కప్పుల నీళ్ళు అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. రైస్లో మనం యాడ్ చేసుకున్న నీళ్ళని అయితే వంపేసుకొని ఓన్లీ రైస్ మాత్రమే మనం ఈ నీళ్ళల్లో యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రైస్ వేసిన తర్వాత మనం కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సో మనకు రైస్లో ఇలాగ ఫోర్టిఫైడ్ అయితే కలుపుతున్నారు కదండి. ఈ ఫోర్టిఫైడ్ రైస్ అయితే మనకు చాలా పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఇవి పారేయకుండా మనం రైస్లో యాడ్ చేసుకొని తింటే చాలా పోషకాలు లభిస్తాయండి. ఇప్పుడు మనకు బాగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనకు సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే రాళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర రాళ్ళుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం నీళ్లు పోసి కలిపి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉండలు కట్టకుండా ఉంటుంది, ఈజీగా మనం మిక్స్ చేసుకోవచ్చు. అందుకని నేను ముందుగా ఈ విధంగా కలిపి పెట్టుకుంటున్నాను. పిండి వేసినప్పుడు మనకు ఉండలు కట్టకూడదు కదా, ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం పిండి కలిపేసిన తర్వాత ఇందులో సిమ్లో ఉంచుకోవాలండి స్టవ్ని. మనకు ఎంత సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టేయకుండా మన రైస్కి రాగి పిండి మొత్తం బాగా కలిసిపోయి రైస్ చక్కగా వస్తుంది. రాగి పిండిలో మనకు కాల్షియం, ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ ఈ రాగి సంగటి రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకొని ముద్దలు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముద్దలు చేసుకోవడానికి చేతికి ఆయిల్ రాసుకున్నాను. ఇప్పుడు మనం అన్నం తీసుకొని ఈ విధంగా ముద్దలు కలిపి పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఎంత ఈజీగా
రెడీ చేసుకున్నానో రాగి సంగటి రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోండి. చాలా హెల్దీ ఫుడ్ కనుక వారానికి 1-2 సార్లైనా ఇంట్లో వాళ్ళకి పెట్టినట్లయితే మంచి పోషకాలు అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన లడ్డు బ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి.